హాయ్ గైస్, దిస్ రాజ్ కుమార్. ఈరోజు అయితే నేను మేడారం జాతర, ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతరకి రావడం జరిగింది. ఈ జాతర మనకు ములుగు డిస్టిక్లో జరుగుతుంది. నేనైతే ముందే జాతరకి రావడం జరిగింది. ఎందుకంటే అసలు జాతర సమయంలో వస్తే చాలా కూడా రద్దీ ఉంటుంది, ఎక్కడ చూసినా జనాభా ఉంటుంది. సో ఇది మనకు చాలా ప్రమాదకరం, సో సమస్యాత్మకంగా కూడా ఉండడం జరుగుతుంది. సో అందుకే నేను ఇవన్నీ ముందే ఊహించి ముందుగా రావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటిదంటే, మనకు ఈ దేవుడి దర్శనం కూడా తొందరగా అయిపోవాలని ముందు రావడం జరిగింది. సో అలాగే నాకైతే దేవుడి దర్శనం కూడా ముందే కావడం జరిగింది. ఇంకా నాకేమనిపించిందంటే, అసలు నేను రాంగ్ టైంలో వచ్చానేమో అనిపించింది. ఎందుకంటే ఈ చుట్టూ కూడా మనకు కన్స్ట్రక్షన్ పనులు అనేటివి జరుగుతున్నాయి. సో ఎక్కడ చూసినా కానీ డస్ట్ అనేది చాలా ఉండడం జరిగింది. సో అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా విపరీతంగా అనిపించింది. ఇంకా ఇక్కడ దేవుని గురించి చెప్పాల్సి వస్తే, ఇక్కడ సమ్మక్క గద్దె ఫస్ట్ ఉండడం జరిగింది. అలాగే మిడిల్లో సారాలమ్మ గద్దె కూడా ఉండడం జరిగింది. సో లాస్ట్లో పగిడిద్దరాజు గద్దె కూడా ఉండడం జరిగింది. సో ఇలా 3 గద్దెలు కూడా ఉన్నాయి. వీటికి నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పవచ్చును. నాకైతే అనిపించింది, అసలు ఈ నిర్మాణ పనులు ఇప్పుడెందుకు స్టార్ట్ చేశారనేది. ఇది ముందే కంప్లీట్ చేస్తే చాలా బాగుండు. సో ఎనీవే, గవర్నమెంట్ ఇప్పటికైనా అభివృద్ధి పనులు అనేది చేయడం జరుగుతుంది. దీనికైతే మనం అప్రిషియేట్ చేయవచ్చును. ఇంకా నేను ఈ దేవుని దర్శనం తర్వాత బయటకు వచ్చి చూస్తే, ఎక్కడ చూసినా ఈ బెల్లం అనేది అమ్మడం జరుగుతుంది. సో ఈ బెల్లం షాపులు అనేవి చాలా కూడా ఉండడం జరిగింది. ఇంకా కొన్ని ఏరియాలో కోడి పందాలు కూడా ఎగరడం జరుగుతుంది. సో ఇదైతే చాలా బాగుంది అనిపించింది. చాలామంది కూడా కోడి పందాలు అనేవి ఎగరేస్తున్నారు. సో నన్ను కూడా ఎగరేయమన్నారు, నేను కూడా ట్రై చేశాను. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది కూడా బెల్లం అనేది ఎత్తుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మనం ఇక్కడ గమనించినట్లయితే చాలా కూడా దేవుని ఫోటోలు ఉండడం జరిగింది. చాలామంది కూడా పసుపు కుంకుమలు, దేవుని ఫోటోలు ఇలా అమ్మడం జరుగుతుంది. ఇంకా చాలామంది భక్తులు కూడా బెల్లం తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే, అంటే మెయిన్ రోడ్ వస్తుంది. ఇక్కడ షాపులు కనుక మనం గమనించినట్లయితే రకరకాల షాపులు ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చికెన్ షాపులు అనేవి ఎక్కువ ఉండడం జరిగింది. ఎందుకంటే చికెన్ అనేది బాగా సేల్ కావడం జరుగుతుంది. ఎందుకంటే దేవునికి కూడా మొక్కాలి కదా. ఇంకా ఇక్కడ చాలా కూడా బ్యాంగిల్స్ షాప్స్ కూడా ఉండడం జరిగింది. సో బ్యాంగిల్స్ కూడా చాలా సేల్ కావడం జరుగుతుంది. గాయస్, మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సంపంగే వాగు కూడా కనిపిస్తుంది. సో చాలా తక్కువ మంది అయితే ఉండడం జరిగింది. వాటర్ కూడా చాలా తక్కువ ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు గాంధీ తాత రూపంలో ఒక వ్యక్తిని అయితే మనం చూస్తున్నాము. ఇంకా ఇతని దగ్గర చాలామంది కూడా సెల్ఫీలు అనేది దిగడం జరుగుతుంది. గాయ్స్, దిస్ ఇస్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.